ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. మీరు చేసినవన్నీ వన్ డే రోల్స్ లేకుంటే అప్పటికప్పుడు అయిపోయేలా ఉండేది. ఒక రోజు చేసేసి ఆ టైంలో నేను వచ్చేస్తాను సార్, ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళి వస్తాను. దాసనారాయణరావు గారు సూర్యగాడే సినిమాలో నేను ఆయనేమో ప్యూను, మా క్లబ్ సెక్రటరీ నేను. ఆ రోజు సాయంత్రం అంతా క్లబ్ యానివర్సరీ అంతా ఉపన్యాసం అంతా నాదే సూర్యగాడి గురించి చెప్తా. సూర్యగాడి సినిమా బాగా హిట్ అయింది. కొడుకు మీద కేసు వేస్తాడు తండ్రి. అంటే నేను ఆఫీస్ నుంచి మూలాలి నుంచి స్కూటర్ వేసుకుని రామానాయుడు గారు 5ంటికి ఆఫీస్ అవుతుందండి. అక్కడి నుంచి 5:45కి వెళ్ళాను. ఏంటి జని ఇప్పుడు వచ్చావు, అంత లైటింగ్ హీటింగ్ అంతా అరేంజ్ చేసేసుకున్నాం, ఇది అది అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతానండి నేను. 5 నిమిషాలా టూ మచ్ లేదండి, 4:30 నిమిషాల్లో అయిపోతానండి. ఈ స్పాంటినిటీ కావాలయ్యా, నువ్వేం కంగారు పడకు, చాలా టైం ఉంది, టిఫిన్ తిని మేకప్ చేయించుకుని ఈ లోపల చాలా షాట్లు ఉన్నాయి, నేను కంగారు పడకు, పోర్షన్ చూసుకో. అంత బాగా ఎంకరేజ్ చేసేవారు, అంత సౌహృదయం. ఒకసారి దాసనారాయణ గారికి అందరికీ కాళ్ళకి, ఆయన పుట్టినరోజు, ఆయన బాలకృష్ణ గారు పిక్చర్ ఏదో అంటే కాళ్ళకి దండం పెడుతున్నారు. నేను దండం పెట్టకుండా వెళ్ళిపోయా. ఎలా చూశారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు దండం పెట్టలేదంటే, నాకంటే చిన్నవారండి మీరు, ఆయుష్ క్షీణం, మీకు దండం పెట్టకూడదు, నీ దుంపదగా, నాకంటే పెద్దవాడి వారు అలా కనిపించట్లేదు. ఇవన్నీ చెప్పుకుంటూ మధుర స్మృతులమ్మా. నిజంగా నిజంగా. ఓసారి బాబు గారి పిక్చర్లో అది మిస్టర్ పెళ్ళం అయితే నేను సేల్స్ బొంబే నుంచి వస్తాను, సేల్స్ మీద ఉపన్యాసం ఇస్తాను, హీరోయిన్ గాలి తీసేస్తుంది నాకు. అవును, ఆ బోర్డు మీటింగ్లో మీరు అన్ని మాట్లాడతారు సేల్స్ గురించి. ఆ బోర్డు మీటింగ్లో అంతకు ముందు ఏం జరిగిందంటే, మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి 6వ సీటు దగ్గర మంచినీళ్ళ గ్లాసు మీద మూతలేదు అని కోపడతాడు, ప్యూన్ని పెడతారనమాట. అంటే అన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేశారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. చేసేటికి 6వ సీట్ నాదే. ఇదంతా చూసిన తర్వాత వెళ్ళి బాబు గారి దగ్గర, ఏంటి అన్నారు. సార్ చిన్న ఆలోచన వచ్చిందండి నాకు అని చెప్పు. ఆ అమ్మాయి నాకు నీళ్లు తాపించింది కదండి, నన్ను నా ప్రపోజల్స్ అన్నిటికీ నో చెప్పి నీళ్లు తాపించింది కదా, ఈ 6వ గ్లాస్ మీద మూత లేదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఈ గ్లాసులో నీళ్ళు గడగడగడ తాగేస్తా సార్, నీళ్లు తాపించిందని సెన్స్ వస్తుంది సార్, అని చెయ్యాలనుందండి అన్న. ఇది చొక్కా మీద పోసుకోకుండా ఉత్తినే మైంలో చేయండి, మైంలో నీళ్ళు తాకండి, గ్లాస్ పుచ్చుకుని మైంలో చేయండి, అలా ఇట్లాగే చేయండి, ఇట్లాగే చేయండి, ఎందుకంటే ఎక్కువ చేయొద్దు, బాగుంది చేయండి. సో సజెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అంటే రిలవెంట్ అయితే తీసుకుంటారమ్మా, ఏ డైరెక్టర్ అని తీసుకుంటాడు. అవును, ఇర్రిలవెంట్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బ్ చేస్తే, సీన్ డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్ సీన్ మనకు తెలియదు, వాడు డైరెక్టర్ తెలుసు. దీంట్లో సాధక బాధకాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక కొత్త డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తుంటే నాకు వచ్చినవేవో ఇంప్రూవైజేషన్ చెప్తుంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. చేస్తే లంచ్ వరకు చూశాను, కొన్ని మంచివి పడతాయి, కొన్ని సరైన పడవు, మంచిగానే యాక్సెప్ట్ చేయాలి కదా. నాకు కొంచెం బాధేసి లంచ్ టైంలో ఆయన భోజనం చేస్తుంటే పక్కకి వెళ్ళి, సార్ నేను క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదా, లేకపోతే నేను సరిగ్గా ట్రాక్లో లేనా, నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు సార్, మీరు చెప్తే నేను సెటరైట్ అవుతానండి అని చాలా పొలైట్గా, సిన్సియర్గా, ఆనెస్ట్గా అడిగితే ఆయన అన్నారు, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారండి అక్కడ, మీరు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తే నాకేం సరుకు లేదనుకుంటారు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం తెచ్చిపోయి చెప్పాడు ఆయన. అంటే ఈ విషయం నాకు చెప్తే, సార్ మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా, మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా అంటే ప్రతిదానికి అంటే నేను కొత్త కాదండి, ఇలా చెప్పాలని కూడా నాకు తెలియదండి అన్నాడు. తర్వాత 2-3 సినిమాల్లో నాకు ఛాన్సులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద హీరోలతో కూడా చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్, అనుభవాలు ఉంటాయి కదా. డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి ఏదో క్యాషియర్ వేషం వేసాను ఏదో సినిమాలో, చేసి మోహన్ బాబు గారు హీరో అంటే విత్డ్రాయల్ ఫారం ఫిలప్ చెయ్యి అన్నా. చెయ్యి అంటావా, నేను హీరోని, చెయ్యండి అనాలి అన్నాడు ఆయన. అంటే స్క్రిప్ట్లో చెయ్యని ఉందండి, అవును నథింగ్ ఉంటే ఉంది. డైరెక్టర్ని పిలిచి చూడండి నన్ను పట్టుకుని ఏకవచనంతో ప్రయోగిస్తున్నాడు అన్నాడు ఆయన. అని నవ్వుతూ వాళ్ళకి వెళ్ళకపోవడం కొత్త కదా మేము.
అయితే స్క్రిప్ట్లో ఉన్నట్టు చెప్పాను సార్ అన్నాడు డైరెక్టర్. పోనివ్వండి, బెదిరించకండి వాళ్ళని చెప్పయ్యా, బాగానే చేసావు చెప్పు. అలా వాళ్ళతో బాగానే ఉంటాయి. హలో బ్రదర్ సినిమాలో కూడా చేశారు మీరు. హలో బ్రదర్లో కూడా నాకు మంచి అనుభవం. రాత్రి 12ంటికి శీతాకాలంలో అవుట్డోర్లో తీశారు ఆ షాట్. రామానాయుడు గారు కళ్యాణ మండపం చూసారండి, అక్కడ చేస్తే ఆ కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి నేను నాకేమో చెయ్యి వణికిపోతుంది, దద్దద్దడ్డు వణికిపోతుంది. చేస్తే ఇలా పట్టుకున్నా కూడా వణికిపోతుంది. అయితే ఈవీ డైరెక్టర్ ఆయన, ఏంటి చెన్ని అలా వణికిపోతుంది స్టేజ్ మీద ఉన్నట్టు అన్నాడు. లేకపోతే ఆగటం లేదండి వచ్చాయండి అన్న. అంటే బ్రహ్మానందం అన్నాడు, నువ్వు అలాగే వణుకు, నేను డైలాగ్ వేస్తా దీని మీద. వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు వణుకుతున్నాడు ఏంటి అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే నాకీ నగలు నాకి అంటే నాకు ఇస్తే ఎంగిల్ అయిపోతుంటాడు. స్పాంటేనియస్గా కొన్ని పడుతూ ఉంటాయి. ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు, ఆతలవాడు నీ గురించి అనుకుంటాడో తెలిసిపోతుంది కానీ అంటే ఆ సీన్లో ముస్టాడికి పావలా ఏదో వేస్తాడు. వేస్తే ముస్టాడు పావలా ఇచ్చాడు, ఏదో వీడు అడుగు తింటే తెలుస్తుంది, పావలాకి ఏమవుతుంది అనుకుంటాడు వాడు మనసులో. వీడికి తెలిసిపోతుంది, వీడు కొడతాడు. అయితే నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని. అయితే ఎందుకంటే ముస్టాడిని పట్టి కొడతాం, ఇది ఏదండి మీకు తెలియదండి, మీరు అనవసర విషయాలు ఇంటర్ఫేర్ అవ్వకండి నన్ను ఎలా అన్నాడంటే నేనేమనలేదు బాబాయ్ అంటాడు ముస్టాడు. ఆ సీను ఇది ఉంది, అయిపోయింది. అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు, జెని గారు అయిపోయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టారండి వెళ్ళక్కర్లేదండి. నెక్స్ట్ సీన్ అతనికి పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి. ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టున్నాడు వీడు ఎవడో అనుకుంటుంది మనసులో. వీడికి తెలుస్తుంది కదా, ఆ అమ్మాయితో గొడవ పడతాడు. నేనేంటి వెళ్ళిపోమన్నారు, ఇంకింటి పెడతాం బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను. అంటే బ్రహ్మానందం అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా అన్నాను నేను. అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని, ఏమండి ఈ సీన్లో మీరు కూడా రండి, యాసిటీస్గా ఇలాగే చేయండి ఇద్దరు ఇదే ఇలా చేయండి అన్నాడు. అట్లా కొన్ని భలే ఉంటాయి మా గుర్తు సింక్ అయిపోతూ ఉంటాయి. అందులో నటుల మధ్య కోఆర్డినేషన్, ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది కదా. తర్వాత ఆ డైరెక్టర్కి అభిరుచి కూడా ఉంటుంది. ప్లస్ ఆ సీన్లకి ఎక్కడ ఇబ్బంది, నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ సీన్ మనకు తెలియదు, వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా ఆ థ్రిల్ అనుభవించకపోతే ఏమి మొన్న నేను చెప్పాను కదా అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్, ఈ బంగారు మురుగు దానికి నేను లెక్కల మాస్టర్ని, ఆ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటా. అయితే నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి, డైరెక్టర్గా చెప్పారు, పేపర్లు దిద్దుతూ ఉంటారు ఆవిడ వస్తుందండి అని. అంటే దిద్దుతోంటి చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడ వచ్చే లోపల. ఈ లోపల ఖాళీగా ఉన్నాం ఎందుకండి, ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటికి పెట్టేసి, ఇటు రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని, మళ్ళీ పరీక్ష రాయాల్సిందే, ఇటు రాత